నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీకు బంగాళాదుంపలు అంటే ఇష్టమా? అయితే మీరు ఇప్పటి వరకు నమ్మిన నిజం ఒక అబద్ధమని తెలిస్తే బంగాళాదుంపకు జన్మనిచ్చింది టమాటా అయితే వినడానికి, చదవడానికి చిత్రంగా ఉన్న గుండె ధైర్యం తెచ్చుకొని ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. రండి, ఈ సంచలన ఆవిష్కరణ వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ లోకి తొంగి చూద్దాం. సుమారు 9 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక వింత సంఘటనే బంగాళాదుంప ఆవిష్కరణకు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది ఒక సాధారణ సంకరీకరణ కాదు, ఒక చారిత్రక జన్యు వివాహం. ఈ విషయాన్ని చైనా, యూకే, కెనడా వంటి దేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఒక లోతైన అధ్యయనంలో తేల్చారు. ఆ పరిశోధనలో అప్పట్లో టమాటా మొక్క, బంగాళాదుంప లాంటి మరొక మొక్క మధ్య సహజంగా సంకరీకరణ జరిగిందని, ఆ రెండింటి కలయికతోనే మనం ఇప్పుడు తినే రుచికరమైన పోషకాలతో కూడిన బంగాళాదుంప పుట్టిందని కనుగొన్నారు. బంగాళాదుంపకు తల్లి టమాటా అని తేల్చి చెప్పారు. నిజానికి బంగాళాదుంప దక్షిణ అమెరికాకు చెందింది. మంచి పోషకాలు ఉండడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా పండించే 3వ పంటగా ఇది గుర్తింపు పొందింది. ఆలుగడ్డ ఎటువంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది కాబట్టి ప్రపంచంలోని అనేక దేశాలు స్వయంగా దీన్ని పండించడం మొదలుపెట్టాయి. బంగాళాదుంప మూలాలను తెలుసుకోవాలనే ఆసక్తితో శాస్త్రవేత్తలు దానిపై మరింత పరిశోధనలు జరిపారు. 101 జన్యువులను, 349 బంగాళాదుంప నమూనాలను, 56 రకాల జాతులను పరిశీలించి ఒక రకంగా దానికి DNA టెస్ట్ చేశారు. ఈ పరీక్షల్లో బంగాళాదుంప మొక్క ఎటుబోరసమ్ అనే జాతికి చెందిన టమాటా మొక్కకు రెండింటికి చెందినగా తేలింది. ప్రకృతి సిద్ధంగా జరిగిన ఈ సంకరీకరణంలో ఎటోబోరసమ్ తండ్రిగా, టమాటా తల్లిగా పేర్కొన్నారు. ఈ బంధం వెనుక ఉన్న కథ తెలిస్తే ఆలుగడ్డతో తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నప్పుడు ఒకప్పుడు టమాటా అని పిలువబడిన మొక్క మనసులో మెదులుతుంది. తన బిడ్డ ఎంత పెద్దదైందో, ఎంత పేరు సంపాదించుకుందో చూసి ఆ తల్లి టమాటా ఎంత సంతోషిస్తుందో కదా. ఈ ఆవిష్కరణ మనందరికీ ఒక ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగించింది.